దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 12. దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీ 4:6. వివాహ విషయములలో మనము దేవుని చిత్తమును కనుగొనవలెను. యవనస్తులు ఒకరినొకరు ఇష్టపడి ఆ సమయమున దేవుడే వారిని జీవిత పాలి భాగస్థులుగా జతపరుచుచున్నాడని తలంచుదురే గాని దేవుని చిత్తమును మాత్రం అడిగి తెలుసుకొనరు. దేవుని చిత్తమును ఎరుగుటకును ప్రార్థన సహాయము చేయగల వారితో కలిసి ప్రార్థించుటకు నిరాకరించుదురు. అందువలనే ఈనాడు అనేక అసంతోషకరమైన గృహములను మనం చూచెదము. అనేక ఉన్నత తలంపులతో వివాహ జీవితమును ఆరంభించుదురు, కానీ కొద్ది కాలమునకే వారు కలిసి జీవించుట కష్టమగును. కుటుంబములో ఎడతెగని కలహములు, వారి సొంత హృదయములలో సంతోషము లేకపోవటను వారు గమనించుదురు. అందువలననే వివాహమునకు మునుపే అది దేవుని చిత్తమో కాదో నిశ్చయం చేసుకొనవలెను. మనం సేవ పరిచర్యల విషయమై కూడా దేవుని ఏర్పాటును తెలుసుకొనవలెను. ఈ పాఠమును అనేక సంవత్సరములకు మునుపే దేవుడు మాకు నేర్పించి ఉన్నాడు. పరిచర్య విషయములో దేవుని ఏర్పాటును తెలుసుకొనుచున్నందు వలననే డబ్బు విషయమై ఇతరులను అడగనవసరం లేదు. కొన్ని సమయములలో అక్కర ఎంతో గొప్పదిగా నుండినను మేము కలిసి ప్రార్థించగా అది దేవుని పని అయి ఉన్నందునను ఆయన ప్రతి అక్కరను తీర్చుచున్నాడు. ఏ బిల్లును చెల్లించుటకైనను ఒక్క దినమైనా మేము ఆలస్యము చేయు అవసరం లేకపోయాను. దేవుని సేవలో మనం వహించు బాధ్యత ఏది అయినప్పటికీ ఆయన ఏర్పాటును ఆయన సముఖమును మనం వెదకవలెను. మనము నూతన యుగములో వేరైన కాలంలో జీవించుచున్నామను సాకులను చెప్పి దేవుని వాక్యమును మార్చుటకు ప్రయత్నించకూడదు. దేవుని వాక్యం ఎన్నడూనూ మారదు కనుక నీ ప్రతి నష్టమును సమకూర్చినట్లు ప్రభువునకు ప్రార్థించుము. మీ వివాహ జీవితంలో చేసిన తప్పిదం విషయమై మీరిద్దరూ పశ్చాత్తాపపడి ప్రభువును క్షమాపణ కోరినచో ఆయన నిశ్చయముగా మిమ్మను క్షమించును. పోగొట్టుకొనిన ప్రతి దానిని తిరిగి పొందుట మాత్రమే కాక మీ జీవితములు ఇతరులకు ఆశీర్వాదకరముగా నుండును. ప్రైజ్ ది లార్డ్.